హలో బిజీ పీపుల్, ఇది జాతర రోజు కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఎవరైనా ప్రీవియస్ వ్లాగ్స్ చూడకపోతే వెళ్ళి వెంటనే చూసొచ్చండి, మీకు కంటిన్యూషన్గా ఉంటుంది, అలాగే అర్థమవుతుంది. సో ఇది జాతర రోజు మార్నింగ్ షూట్ చేసిన వ్లాగ్. ఇంకా అమ్మవారు బయలుదేరుతుంది అనగా ఎవరైనా పొట్టేళ్ళు కానీ కోడి కానీ ఇలా కోసుకుంటే అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి, గుడి అంటే అమ్మవారు వచ్చే ఏరియా దగ్గరికి వెళ్ళి ఇలా ముద్ద పెట్టుకొని అమ్మవారు వచ్చేటప్పుడు టెంకాయ కొట్టుకొని అమ్మవారు వచ్చే ముందే మనము కోడి కానీ పొట్టేలు కానీ కొయ్యాలన్నమాట. సో ఆ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. నేను వెళ్ళగానే ప్లేస్ మంచిగానే దొరికింది, దగ్గరగానే వెళ్ళి దేవుడికైతే పెట్టుకునేసాం. ఇక్కడ అందరం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాం, కాదు లక్షల కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ అమ్మ ఇస్కేమ్. మార్నింగ్ ఇంట్లో నుంచి 5కే బయలుదేరాం. 5కి బయలుదేరితే మంచిగా ప్లేస్ ఉంటుంది కదా అనేసి, ఎంత ప్లేస్ ఉన్నా అమ్మవారు వచ్చేటప్పుడు ఫుల్ జనాలు ఉంటారు. ఇక్కడైతే అమ్మవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చుంటారు. ఇసుకేస్తే సందు ఉండదంటారు కదా, సో అలా ఉంటుంది ఆ ఏరియా మొత్తం. ఇంకా మొత్తానికి అమ్మని గుడిలో కూడా కూర్చోబెట్టేశారు తీసుకొచ్చి. మ్యాక్సిమం కోడుల్లో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది అంకాలమ్మ గుడి నుంచి గంగమ్మ గుడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో. మ్యాక్స్ 2 minutes అసలు. కానీ అంకాలమ్మ గుడి దగ్గరే అమ్మవారిని రెడీ చేసి గంగమ్మ గుడికి తీసుకురానికి మ్యాక్సిమం 3 to 4 hours పడుతుంది. మార్నింగ్ 5:30-6కి స్టార్ట్ చేసిన వాళ్ళు గుడిలోకి వచ్చి అమ్మవారిని కూర్చోబెట్టే లోపల 8-8:30 అవుతుంది. అమ్మవారి గుడిలో వచ్చి కూర్చున్న తర్వాత ఇంట్లో కూడా ఇలా దేవుడికి అయితే పెట్టుకునేసారు. అంతే ఈ వీడియో. కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో నేను షేర్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.